నీ ధ్యాస ఏ మేరకుందని తగిలని దేవుడు నీ మొగుడు ఈ రెండు తప్ప నీకు వేరే ఏ ఆలోచన లేదని అర్థమైంది. నా పని తేలిగ్గా అయిపోతుంది. పెద్దబాబు గారిని కాపాడు తల్లి. నాకు బొట్టెట్టిన నా భర్త ఇప్పుడు మాట కూడా సరిగ్గా రాక మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. ఆటలమ్మ పోసినది నువ్వే అట్ట చేసినావు. నువ్వే కాపాడుకుంటే గెట్టా చెప్పమ్మా. నా భర్తకు నయం అవ్వాలా, బేగ బాకైతే నీ మొక్కు తీర్చుకుంటాను. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి. అమ్మవారికి రోజు పూజ చేస్తా ఉంటారు కదా, నా గోడు వినమని చెప్పండి. మా ఆయనకు బాగా అవ్వాలని చెప్పండి. అమ్మవారికి దండం పెట్టుకున్నాక అంతా మంచి జరుగుతుందమ్మా. 10 ఇళ్లకు వెళ్లి భిక్షాటన చేసి జోలె పట్టి తీసుకొచ్చిన బియ్యంతో అమ్మవారికి నైవేద్యం వండి పెట్టు. అప్పుడు ఆ తల్లి నీ కష్టాన్ని మన్నించి నీకొచ్చిన కష్టాన్ని తప్పక తీరుస్తుంది. నా పెనిమిటి కోసం ఏదైనా చేస్తాను పంతులు గారు. మొక్కు ఇట్టా తీర్చుకోమంటే సంతోషంగా తీరుస్తాను. నా దేవుడికి బాగవ్వాలంటే అమ్మవారి మాల ధరించి దీక్ష చేస్తూ భిక్షాటం చేయాలమ్మా. అట్టాగే పంతులు గారు. రేయ్, అమ్మోరు తల్లి దాన్ని చంపే అవకాశం ఇచ్చింది. అది గుడి దాటుతుంది. దాటనివ్వకుండా చేయండి. పదండి. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. డాక్టర్ గారు రండి. డాక్టర్ మీరెక్కడా? మీ అమ్మగారు రమ్మన్నారు సార్. మామ్ రమ్మందా? అవును, ఎవరికో థ్రోట్ ప్రాబ్లం ఉంది, వచ్చి చూడమన్నారు. ఓహో, భవానీ ఆంటీ కోసం డాక్టర్ గారిని ఇంటికే పిలిపించారు మహి. అర్థమైంది డాక్టర్ గారు. మీకు పేషెంట్ ప్రాబ్లం నేను చెప్తాను. మా భవానీ పిన్ ఉంది కదా, ఆవిడ ఆవురావురమంటూ యాపిల్స్ తింటుంటే ఒక యాపిల్ గొంతులో ఇరుక్కుంది. మీరు దాన్ని బయటికి తీయడానికి ఇక్కడికి వచ్చారు అంతే. ఐసీ. కానీ యాపిల్ బయటికి రాకూడదు. అదేంటి? అలాగే ఉంటే ప్రమాదం కదా. కానీ ఇది బయటికి తీస్తే ఇంకా ప్రమాదం డాక్టర్. మా పిన్ని న్యూసెన్స్ చేస్తుంది. సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకోవచ్చని మేమే మిమ్మల్ని పిలవలేదు. ఒక్క 2 రోజులు ఉండనివ్వండి ప్లీజ్. ఒకవేళ అఖిలాండేశ్వర్ గారు అడిగితే మేం మేనేజ్ చేస్తాం. ప్రాబ్లం అయితే రాకుండా మీరు చూసుకోండి. షూర్ డాక్టర్. ఏమంటున్నారు ఈవిడ? అర్చన కూడా మాట రావట్లేదు. ఇది నా పరిస్థితి, ఎలా చెప్పండి డాక్టర్? చెప్పు పిన్ని. చెప్పలేదు కదా మహి. అని ఏడుస్తావు కదా, అదే ఏడు. గొంతులో యాపిల్ ఇరుక్కుంది డాక్టర్. ఓ, దానిదేముంది, తీసేద్దాం. చిచి, ఏంటి న్యూసెన్స్? మీరు యాపిల్స్ ఇస్తానన్నందుకు ఆనందంతో తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేసింది డాక్టర్. మీరు త్వరగా చెక్ చేయండి, లేదంటే ఇంకేమైనా చేయొచ్చు. సరే కూర్చోండి. నోరు తెరవండి. అనండి.
సారీ అండి. ఏమైంది డాక్టర్? ఆ యాపిల్ తీస్తే తినడానికి పనికిరాదు, ఈవిడ గొంతు మాట్లాడడానికి పనికిరాదు. అమ్మా, నా భర్త కోసం దీక్ష పూనుకున్నాను. బియ్యం అట్టుకొచ్చి నీకు నైవేద్యం వండి పెడతాను. దీక్షలో మధ్యలో ఆక్కూడ తల్లి. జోలెలోకి బియ్యం చేరకపోతే నువ్వు మళ్ళీ ఈ గుడికొచ్చి ముళ్ల పొదలపైన కాలు మోపి చేసిన తప్పులని క్షమించమని అమ్మవారిని అర్థించాలి. భక్తులు దయతల్చి నీకు భిక్ష వేసేదాకా అక్కడి నుంచి కదలకూడదు. నా దేవుడి కోసం ఏమైనా చేస్తాను పంతులు గారు. నేను చెప్పింది గుర్తుందిగా? గుర్తుందమ్మా. ఆ పార్వతి వచ్చేలోపు ఇంటింటికి వెళ్లి మీరు భిక్ష తీసుకోవాలి. వెనకాలే వచ్చే పార్వతికి భిక్ష వెయ్యకూడదని జనాల్ని భయపెట్టాలి. అలాగేనమ్మా. సరేనా? సరేనమ్మా. మీరు త్వరగా వెళ్ళండి. అడ్డదారిలో వెళ్తే మీరు తొందరగా వెళ్తారు. సరేనమ్మా. వెళ్ళండి. అమ్మా తల్లి, భిక్షమే తల్లి, భిక్షాందేహి తల్లి. అమ్మా కొంచెం భిక్ష కొంచెం వేసి భిక్ష పుణ్యం వేయండి కట్టుకోండి అమ్మా. ఉండండి. చల్లగా ఉండు తల్లి. అమ్మా, వెనకాల ఒక ఆవిడొస్తుంది. ఆమె కష్టాలన్నీ మీకు అంటుకుంటాయి. పొరపాటున భిక్ష వెయ్యకండి. అలాగే. భవతి భిక్షాందేహి. అమ్మా, అమ్మా, కొంచెం భిక్ష వేయండి అమ్మా. భిక్ష లేదు, ఏం లేదు. నీ గురించి మాకు తెలుసమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. అమ్మా, కొంచెం భిక్ష వేయండమ్మా. అమ్మా, వెనకాల ఇంకొక ఆవిడ భిక్ష వేయమని వస్తుంది. ఆవిడికి పొరపాటును కూడా భిక్ష వేయకండి. వాళ్ళ ఆయనకి అంటురోగం ఉంది, మీకు అంటుకుంటుంది. అలాగే. జాగ్రత్త. అమ్మా, కొన్ని బియ్యం దానం చేయండి అమ్మా. పోమ్మా, లేనిపోని రోగాలు మాకు అంటకడ్డానికా? పో. ఏమ్మా, ఇన్ని ఇళ్లున్న ఊళ్ళో నీకు ఒకళ్ళు కూడా భిక్ష వేయలేదా? పశుపక్షాదులకే ఉక్కెడు బియ్యం దొరుకుతాయి. నీకెందుకమ్మా? ఒక్క బియ్యపు గింజ కూడా దొరకలేదు. ఆ నీలంబరి అనే రాక్షసి ఈ ఊర్లో కూడా తిరుగుతుందనుకుంటాను పంతులు గారు. అదే దయ్యం నాకు పిచ్చి పట్టిందనో, నా భర్తకి ఏదో అయిందని లేనిపోనివి చెప్పించి ఎవరు నాకు భిక్ష వేయకుండా చేసిందనుకుంటా. నిజం కన్నా అబద్ధాలనే జనం త్వరగా నమ్ముతారు. కాని నువ్వు ఈ ముళ్ల మీద నడవలేవు తల్లి. వెళ్ళి మళ్ళీ ఒకసారి ప్రయత్నించు. ఆలస్యమైతే నా భర్తకి ఏమవుతుందో అని భయంగా ఉంది. అమ్మవారికి అడిగి వచ్చినాను. ఇంకంతా ఆ తల్లిదయ్యే. అమ్మోడు తల్లి, నువ్వు నిలిపిన ప్రాణాన్ని నువ్వే తీసేస్తావా? నా భర్తని కాపాడమ్మా, కాపాడు.
పార్వతి అనుకుంటా. అవును. అమ్మా పార్వతి, ఏంటమ్మా నీకు కష్టాలు? నా భర్తకి నయం అవ్వాలంటే ఎవరైనా దానం చేసిన బియ్యంతోనే నేను నైవేద్యాన్ని నుండి అమ్మవారికి ఎట్టాల. కానీ ఎవరూ దయ చూపట్లేదు. ఆకలితో పస్తులుండకూడదని పేదవాళ్లకి నీకు కంపెనీ షేర్లలో వచ్చిన కోట్ల ఆస్తిని దానం చేశావమ్మా. చేసిన మంచి ఊరికే పోదంటారు. రామ్మా, భవానీమాల వేసుకున్న వాళ్ళు అక్కడ నైవేద్యం వండుతున్నారు. రామ్మా. దీన్ని గుర్తుపట్టి బియ్యం దానం చేసింది. ఇక అది నైవేద్యం చేసుకొని ఇంటికెళ్ళిపోతుంది. పోతే పోని, ఇంకా మంచిదే. ఆ నైవేద్యం దేవాకి తినిపించి ఇది కూడా తింటుంది కాబట్టి అందులో విషం కలిపేలా చేస్తాను. ఏం చేయాలి? ప్రసాదం చేస్తుంది కదా, అదే ప్రసాదం ఆకులు పెట్టడానికి వెళ్ళినప్పుడు విషయం. ఎస్ రే మేడం, వెళ్ళి ఆకుల విషయం తీసుకురండి రా. అలాగే మేడం. రై, మీరిక్కడే ఉండండి రా. నేను వెళ్ళి జనాల్లో కలిసిపోయి ఆ ప్రసాదం యాకుల మీద పెట్టేలా చేస్తాను. ఈ నైవేద్యమే అమ్మవారికి ప్రసాదం అమ్మా.
తమలపాకులు ముందు పెట్టుకొని అందులో నైవేద్యం పెట్టి అమ్మవారిని కోరుకోండి. మీ కోరికలు నెరవేరుతాయి. అమ్మా, నైవేద్యం పెట్టమ్మా. ఆకులు ఇవ్వండమ్మా. ఆకులు నేను పెట్టాను కదా, మీరు ప్రసాదం పెట్టుకోండి. ఒకరికి సహాయం చేస్తే అది ఏదో ఒక రోజు మనకి మేలు చేస్తాది. అట్టాకే ఇయ్యాల కూడా జరిగినది. నాకు బియ్యం ఇచ్చి నైవేద్యం ఉండేలా చేసినారు. నువ్వు నా భర్తని కాపాడే శక్తిని ప్రసాదంలో ఎత్తు తల్లి. అమ్మా పార్వతి, ఆ నైవేద్యం ఇంటికి తీసుకెళ్ళి నీ భర్తకు తినిపించు. వెంటనే నయమవుతుంది. అట్టాగే పంతులు గారు. ఇక దీన్ని చంపాల్సిన అవసరమే లేదు, అదే చేస్తుంది. దేవ నైవేద్యం తిన్నాక పార్వతికి కూడా తినిపిస్తాడు. ఇద్దరు చేస్తారు. నువ్వు ఇంకా రాలేదేంటా అని కంగారు పడిపోయామమ్మా. అమ్మవారు దయ తెలిసేదాకా ఏడుకున్నానయ్య గారు. ఈ ప్రసాదం పెద్దబాబు గారికి తినిపిస్తే అంతా మామూలు అయిపోతుందన్న నమ్మకం నాకుంది. బ్రోకి జ్వరం ఎక్కువ. పదవుతున్నా భవాని, అవతలకు పో. పెద్దబాబు గారు. అమ్మా పార్వతి, పెద్దబాబు గారు, పెద్దబాబుకి నువ్వు దగ్గరగా ఉంటే నీకు ఏమవుతుందనమ్మా? ఏం కాదయ్య గారు. పార్వతి, ఆలోచించు. జరగరాంది జరిగితే. మీరు మన బిడ్డ గురించి ఆలోచిస్తున్నారు పెద్దబాబు గారు. మనం అమ్మోరు తల్లి బిడ్డలం. మీకు నయ్యమయ్యాక నాకేమైనా చూస్తారు. వెళ్ళిపోండి చిన్నమ్మ గారు. ఇప్పుడే మాట రాకుండా ఉన్నది. శాశ్వతంగా అవిటేదానివైతే మిమ్మల్ని ఎవ్వరు చూసుకోరు. చెప్పింది అర్థమైంది కదా పిన్ని. వెళ్ళకపోతే ఏదైనా జరగచ్చు. వెళ్ళు. పార్వతి, రిస్క్ తీసుకుంటున్నావేమో చూడు. పెద్దబాబు గారు క్షేమంగా ఉంటేనే నేను నా బిడ్డ క్షేమంగా ఉంటాం అమ్మాయి గారు. భగవంతుని మీద భారం వేస్తున్నాను, భగవంతుని మీద భారం వేస్తున్నాను. మహి, అమ్మ ఐశ్వర్య, పదండి. జాగ్రత్త నాన్న. జాగ్రత్త బ్రో. పార్వతి, ఎందుకిలా? అమ్మ దయ్యుంటే మన ముగ్గురం క్షేమంగా ఉంటాం.
లేకుంటే అమ్మలోనే కలిసిపోతాం పెద్దబాబు గారు. అమ్మ ఆశీర్వాదం నాకు కాదు, నాకన్నా నా దేవతకి ముఖ్యం. పెద్దబాబు గారు, ఏంటైనా అది మాట్లాడండి పెద్దబాబు గారు. అమ్మోడు తల్లి నీ మీద భారం వేసి ప్రసాదం అట్టుకొచ్చి తినిపించాను. కానీ పెద్దబాబు గారికి జ్వరం ఎక్కువ అవుతున్నది, కానీ తగ్గట్లేదు. పెద్దబాబు గారు ఒకసారి మాట్లాడండి. పార్వతి, కష్టంగా ఉంది, నోరెండుకుపోతుంది. అంతా నా వల్లే. మిమ్మల్ని హాస్పిటల్ కూడా పోనివ్వకుండా చేసినాను. పోదాం, ఇప్పుడే పోదండి. వద్దు పార్వతి, ఇప్పుడు ఎక్కడికి రాలేను. అయ్యగారు పిలుచుకొస్తాను. వద్దు పార్వతి, ఈ చెయ్యి వదిలి వెళ్ళొద్దు. అమ్మోడు తల్లి, ఏం జరుగుతోంది? నా దేవుణ్ణి కాపాడతావన్న నమ్మకంతోనే వచ్చాను కదా. పెద్దబాబు గారు, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. పెద్దబాబు గారు, లేవండి. జాగ్రత్త, తాకండి. నా వల్ల కావడం లేదు పార్వతి, కష్టంగా ఉంది. అట్ట అనకండి పెద్దబాబు గారు, తాకండి. అమ్మా, నా భర్త నువ్వు తీసుకుపోవాలనుకుంటే నన్ను, నా కడుపులోని బిడ్డని, ముగ్గురిని కలిపి తీసుకుపో. అట్టు చెప్పకుండా వచ్చేస్తాం. శరీరాలు వేరేనా, మా ప్రాణాలు మాత్రం ఒక్కటే. వదలను, నా దేవుణ్ణైతే వదలను. ఇట్టాకి పట్టుకునే ఉంటాను. నువ్వు నా ప్రాణం తీస్తానంటే తీసే, మమ్మల్ని మటుకు వేరు చేయాలని చూడకమ్మా. వేరు కాలేము. మేం ముగ్గురం ఒకే స్థితి మీదైనా కాలిపోతాం, కానీ ఒకరు కాలిపోతుంటే కన్నీళ్లతో మంటల్ని ఆర్పలేము. పోతాం, చచ్చిపోతాం.
నా భర్తకి బాగవ్వకపోతే ఈ బతికే వద్దని దూరంగా ఈ ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోతాం. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, పెద్దబాబు గారు లేవండి. పెద్దబాబు గారు మీకు నయం అయిపోయింది. సాన వరకు మచ్చలు బొబ్బలు తగ్గిపోనాయి. ఆ అమ్మోడు తల్లి మిమ్మల్ని కర్ణించి చూసారా? అవును పార్వతి, నీ కష్టం ఫలించింది. నీ కూడా అమ్మవారు విన్నారు. జ్వరం కూడా లేదు, మాట కూడా స్పష్టంగా వస్తుంది. ఎవరు లిఫ్ట్ చేయట్లేదేంటి? శవాల ముందు పడి గుండెలు బాదుకుంటున్నారేమో. ఇంకొకసారి ట్రై చేస్తాను. ఎవరో ఫోన్ చేస్తున్నారు, అట్టుకొస్తానుండండి. చూడండి పెద్దబాబు గారు. పర్వాలేదు పార్వతి, మాట్లాడు. హలో హలో, ఎవరు? పార్వత? పార్వతిని మాట్లాడేది. మీరెవరు? అదేంటి, నువ్వింకా బ్రతికే ఉన్నావా? నీలాంబరి, ప్రసాదంలో విషం కలిపాను. అది తిన్నా కూడా నువ్వు బ్రతికే ఉన్నావంటే ఆశ్చర్యంగా ఉంది. నీ బుద్ధి పోనిచ్చుకోలేదు కదే. నువ్వు మారవే. నువ్వసలు మనిషివైతే కదా. ప్రాణం తీసేది పోసేది దేవుడు. నీలాంటి దయ్యాల చేతుల్లో మేమెట్ట సత్తామనుకున్నాం. నీలాంబరే, దేవా, నువ్వు కనబడితే చచ్చిపోతావు నాకు తెలుసు. తప్పించుకొని తిరుగుతున్నావు. మమ్మల్ని ఏదో చేయాలని ప్రయత్నించి కుక్క చావు చావుకో. ఫోన్ పెట్టే. ఎంత మాట అన్నారు? అసలు ప్రసాదం తిన్నారా? తింటే వాళ్ళెందుకు చావలేదు? ఏం జరుగుతుంది? అంటే ఆ అమ్మోరు తల్లి కూడా వాళ్ళని కాపాడి నన్ను ఏడిపిస్తుందా? ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.